స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క జాతి ఎవరు, ఆ జాతి ఉన్న లక్షణం ఏంటి, ఎందుకు మనకి ఎదురు పడుతున్నారు, ఎందుకు మనకు ఎదురు కనపడుతున్నారు, ఎందుకు మనకు నిలబడుతున్నారు, ఎందుకు మనలను వారు జయించాలని అనుకుంటున్నారు అంటే మనము జయించాల్సిన బదులు వారు మనం జయిస్తున్నారు. కానాను దేశానికి బయలుదేరిన ప్రజలు, జాగ్రత్తగా వినాలి, కానానులు ఎవరు? కానాను దేశానికి బయలుదేరిన ప్రజలు ఎవరు? మనమే. మనకి శత్రువులు ఉన్నారు, ఒక జాతి శత్రువు. ఆ జాతి శత్రువు ఎవరంటే కానానీయులు. ఎవరు చెప్పండి? మొదటి వాళ్ళు. వాక్యం అదే, కానీ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. వాక్యము అదే. 7 జాతుల శత్రువులను మనం జయించాలి ఈ పగటి వేళలో. ఆమేన్. మొదటి శత్రు పేరు చెప్పండి, కానానీయులు. కానానీయులు అనగా అర్థం ఏంటంటే ధనాపేక్షకులు. చెప్పాలి గట్టిగా. కానానీయులు అంటే ఎవరు చెప్పండి? ధనాపేక్షకులు. వీరు తిమోతి రాసిన మొదటి పత్రిక, తీయాలి బైబిల్. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మనకు కనపడతారు. కానానీయులు కనపడుతున్నారు. చదువుదాం. కానానీయులు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం పట్టుకోండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి తమ్మును తామునే పొడుచుకున్నారు. హల్లెలూయా. చూడండి, గమనించండి. విశ్వాస జీవితానికి వీళ్ళు కానాను దేశానికి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలకు మొదటి శత్రువు ఎవరంటే కానానీయులే. కానానీయులు అనే మాటకి అర్థం ఏంటంటే ధనాపేక్ష. చెప్పండి, ఏంటంట? ధనాపేక్ష. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ నీకు ధనాపేక్ష మీద పిచ్చి సావలేదు. అందరికి ధనం సంపాదించాలి. పాస్టర్లకి అదే పిచ్చి, పాస్టమ్ములకి అదే పిచ్చి, సంఘస్థులకి అదే పిచ్చి, విశ్వాసులకి అదే పిచ్చి. ఎవరు చూసినా ధనం జగత్తు మూలం, ధనం జగత్తు మూలం అంటే ధనమే సర్వం, ధనము లేకపోతే బ్రతకలేం అని చెప్పి ధనాపేక్షకులు అని ఉన్నారు. ధనాపేక్షకులు సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటే కానానీయులు ఎదురవుతున్నారు నీకు. నీవు ఆధ్యాత్మికమైన యాత్రలో బయలుదేరుతున్నావు, దేవుని సన్నిధికి బయలుదేరుతున్నావు, నీకు ధన పిచ్చిపోవట్లేదు. అందుకే కానానీయులు నువ్వు జయించలేకపోతున్నావు. ఈ కానానీయులు వీళ్ళకి ధన పిచ్చిని చూపించారు, అంటే ధనం మీద వ్యామోహం చూపించారు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి ఏమైపోయారంట? తొలగిపోయారు. ఏమండి, బాగా వినాలి. సేవకులు మొదట్లో ఎట్టుంటారంటే మండుతూ ఉంటారు. కొంతకాలం తర్వాత ధనం ఎవరిస్తే వాళ్ళు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఎవరు? పాస్టర్లు వెళ్తూ ఉంటారు. విమర్శన కాదు, దయచేసి గమనించండి. డిగ్నిటీ వైపు, రేంజ్ల వైపు, గొప్పతనం వైపు, కార్ల వైపు, బండ్ల వైపు, స్టేటస్ వైపు, స్థితుల వైపు ధనం మీద మనస్సు వెళ్ళిపోతుంది. నేను చెప్తున్న మాట అంటే ఒక దైవజనుని మనసు ఇంతగా మారితే విశ్వాసి మనసులు ఎలా మారుతున్నాయి. అందుకే ధనం అనేది దైవజనుడు దూరంగా ఉండాలి. ఈ తిమోతికి చెబుతున్న మాట ఏంటంటే, ఓ తిమోతి నీవు ధనముకు దూరముగా ఉండు. ధనాపేక్షకులు ఉంటారు భూమి మీద. వాళ్ళు ఎవరంటే కానానీయులు. ఇశ్రాయేలు ప్రజలు కానానీయులను చూశారు. కానానుకు వెళ్ళాల్సిన వారు వెళ్ళక కానానీయులు చెప్పుడు మాటలు విన్నారు. ఏమిటి? డబ్బు నువ్వు డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటే అందరి దగ్గరకు వస్తారు, కొండ మీద కోతి దిగి వచ్చింది, డబ్బు ఉండాలి అనుకుంటున్నావు. డబ్బు ఉంటుంది, ఆరోగ్యము డబ్బు ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. మంచం కొంటావు, నిద్ర మంచం ఇయ్యదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అన్నం ఉంటుంది, అన్నము ఆకలి తీర్చదు, గుర్తుపెట్టుకోండి. అన్నీ కావాలి, కానీ దేనికి ఎప్పుడు కావాలి అప్పుడే కావాలి, కానీ ధనము ఇంపార్టెంట్ కాదు. కాబట్టి కానానీయులు మనం జయించాలి. కానానీయులు అనే మాటకి అర్థం ధనాపేక్ష. నువ్వు జయించాలి. ఈరోజు ధనాపేక్షకులు చాలా మంది ఉన్నారు మనలో. ఒకవేళ నీలో ఉన్నాడేమో వాడు కానానీయుడు.
కానానీయుడా, ఓ ధనాపేక్ష, నాలో ఎందుకున్నావురా, నువ్వు బయటికి రా అని వాడిని పిలవాలి. వాడు నీకు ధనం మీద పిచ్చి కలిగిస్తాడు. ధన పిచ్చి కలిగిన వాడు నీలోనే ఉంటాడు. వాడు ఇశ్రాయేలీయులకు అడ్డుగా ఉన్న దేశం కానానీయుడు. అడ్డుగా ఉన్న దేశం ఎవరు? కానానీయుడు. వాడు వచ్చి అంటున్నాడు, మేము మిమ్మల్ని వెళ్ళనీయం అంటున్నాడు. ఎందుకు వెళ్ళనీయం అంటే, నా పేరు ధనాపేక్ష, నేను నిన్ను పోనీను ముందుకి, నువ్వు ఆగిపోతావు. డబ్బు పడేస్తే ఎవరైనా లొంగిపోతారు, డబ్బు పడేస్తే ఎవడైనా పడిపోతాడు, డబ్బు ఉంటే ఎవడైనా ఆగిపోతాడు. అందుకే డబ్బు అనే ధనాపేక్షనే కానానీయుడు నీ ముందున్నాడు. ఈరోజు ఈ నువ్వు జయించి బయటికి వెళ్ళాలి, వీడిని జయించి అవతలకి వెళ్ళాలి, వీడిని తొక్కిన అవతలకి వెళ్ళాలి. ధనముతో కూడా, ధన పిక్షను కూడా, ధన వ్యసనమును కూడా నువ్వు త్రొక్కి వెళ్ళగలిగితే నువ్వు జయమంతుడివే. చప్పట్లు కొట్టుకేటగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ వెళ్ళలేకపోతున్నాం. ఆదివారం ఈరోజు ప్రోగ్రాం వచ్చిద్దా, 3,000 వస్తాయేమో, 5,000 వస్తాయేమో, 6,000 వస్తాయేమో అని వెళ్ళిపోతావు. అంటే కానానీయుడిని నువ్వు జయించలేకపోతున్నావు, నువ్వు పరలోకం పోలేవు. మీకు అర్థమవుతుందా? ఆదివారం ఎంత వస్తే అంత అనుకుంటే కానానీయుడిని జయించాలి. మొదటి వ్యక్తి ఎవరంటే కానానీయుడు. వాడి పేరు ధనాపేక్ష. ధనం అనే నీకు ముందు పెడుతున్నాడు, ధనం ముందు పెడుతున్నాడు. వాడిని జయించాలి, వాడిని జయించాలి. ఏమండి, ఈ రోజున ధనము కోసం శరీరాన్ని నమ్ముకునే కామాత్ములు ఉన్నారు, ధనము కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ధనము కోసం ఇల్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ధనం కోసం ఎన్నెన్నో చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ధనము శాశ్వతమైనది కాదు. కానానీయుడి వలన, ధనాపేక్ష వలన నీ ఆధ్యాత్మికమైన పోరాటం ఆగిపోతుంది. అందుకే ఆదివారాలు ₹1,00,000 ఇచ్చినా మీరు పనికి వెళ్ళవద్దు. ఎందుకయ్యా అంటే కానానీయుడు వాడు కానానీయుడు. ఇశ్రాయేలుకి అడ్డుపడుతున్న వాడి పేరేమిటంటే కానానీయులు. వీళ్ళు అడ్డుపడ్డారంట, వీళ్ళు వెళ్ళకూడదు ముందుకి అని. ఈ ఇశ్రాయేలులు సముద్రం దాటినప్పుడు బాధ లేదు, మన్న తిన్నప్పుడు బాధ లేదు, వాళ్ళకి కూరలు మోసినప్పుడు బాధ లేదు, పిట్టలు మోసినప్పుడు బాధ లేదు. ఎన్నో జయించారు కానీ కానానీని జయించలేకపోతున్నారు. ఈ రోజున ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? తల్లపైకెత్తండి. నీవు జయించాలి. నేను పాజిటివ్గా చెప్తున్నాను అనుకోబాకండి, నాకు టైం లేక నేను పరిగెత్తుతున్న వాక్యంలో. నువ్వు జాగ్రత్తగా రా. ధనం నీ పేక్ష అనే కానానిని నువ్వు జయించకపోతే కానే నిన్ను చంపేస్తాడు. నీవు ఉరి పెట్టుకున్నట్టు చేస్తాడు, వాడు దూరంగా ఉంటాడు. ఇంకెందుకు నీ పని అయిపోయింది, ఉరి పెట్టుకో, ఇంకెందుకు పొడుచుకో, ఇంకెందుకు డబ్బాలు తీసుకుని విషం పోసుకుని తాగేసాయి, నీ వల్ల కాదు. ఏమండి, ఒకసారి కానానీయుడు కూడా నాతో మాట్లాడాడు. కానానీయుడు ఎవడంటే ధనం అనిపించి, అయ్యా 20,000 రూపాయలు కట్టలేదండి నేను బండికిస్తే. 20,000 కట్ల. అప్పుడు నాకు ఆటో ఉండేది. 20,000 రూపాయలు బండికిస్తే అని అడుగుతున్నాడు. 20,000 కట్టాలి, కాగితాలు పెట్టావు, నువ్వు కట్టకపోతే మర్యాద ఉండదు, నీ ఇంటికి వస్తాను, బండి తీసుకుంటాను అంటుంటే నేను ఎవరికి చెప్పుకోలేక ఇంట్లోనే నాకు కానడి మాట్లాడుతున్నావు. చూసావా, డబ్బు అనే వ్యక్తిని అడుగుతున్నాడు. ఇంకెందుకయ్యా, ఫ్యాన్కి ఉరేసుకో, అవమానం పోయిన తర్వాత బ్రతకలేం, పొరుగు పోయిన తర్వాత బ్రతకలేం, చచ్చిపో అని చెప్పి నాతో అంటుంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. అయితే ఒక మాట, ఎవరో ఇంకో వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఒక్క నిమిషం ప్రార్థన చేసి చచ్చిపోదాం, ప్రార్థన చేసి చచ్చిపోదాం, కొండకు పోదాం. నాకెప్పుడు కొండలు, లోయలు, ఎడారులు ఇష్టం. అందుకే మనుషులు ఎవరు మన మాట వినరు. చెట్లు మన మాట వింటాయి, జంతువులు మన మాట వింటాయి, ప్రకృతి మన మాట వింటది, ఆకాశం మన మాట వింటది, భూమి మన మాట వింటది. ఎందుకంటే ఇవి పంచభూతములు దేవుడు మాట విన్నాయి, మనుషుడు వినడు. వీడు నరములేనోడే కానీ మామూలుడు కాదు. అందుకే దేవుడికి చెప్పుకుందామని పోయి ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, బ్రదర్ మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు. అమ్మ నేను ప్రేయర్లో ఉన్నాను. అయ్యా మీ అకౌంట్లో మేము 10,000 ట్రాన్స్ఫర్ చేసాం, ఒక్కసారి మెసేజ్ చెక్ చేసుకోండి అన్నది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కానానీయుడు వచ్చేమన్నాడు, ఉరేసుకోమన్నాడు. ప్రభు వచ్చేమన్నాడు, ప్రార్థన చెయ్యి అన్నాడు. ఈరోజు ప్రార్థన ద్వారా నీ జీవితంలో అద్భుతములు నువ్వు ఏం చెప్పిన శృతి, ఏమి అద్భుతములు నువ్వు చూడగలవు. అదే డబ్బు సంపాదించాలి అనుకోవద్దు. కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బే, పొలాలు వేయాలని డబ్బే, అందరికంటే ఎక్కువ బంగారం ఉండాలి, డబ్బే, అందరికంటే రేంజ్లో ఉండాలి, డబ్బే. విశ్వాసము పోయితే మందిరంలో ఆదివారం కూడా కనపడకుండా, ఆదివారంలో పొలలో చెయ్యి వేయకుండా తిరుగుతున్నారు గాలి వాళ్ళలాగా రోడ్ల మీద.
సన్నిధి లేకుండా, ప్రార్థన లేకుండా లోకంలో తిరుగుతున్నారు. కాకిలాగా కాకి ఎక్కడ ఉంటుంది తెలుసా? సచ్చిన శవము లాగా ఉంటుంది. కానాన్ని నీకు ఎదురు పడుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి, నువ్వు చావటానికి సిద్ధపరుస్తున్నాడు కానానీయుడు. ఈ రోజు నీలో ఉన్న కానాన్ని మన యేసయ్య వెళ్ళగొట్టును గాక. చప్పట్లో ఆపొద్దు. హల్లెలూయా. ఆమేన్. నంబర్ 2, హిత్తీయులు. అందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, నేను ఏదో మీకు చెప్పాలని చెప్పట్లేదండి. రాత్రి ప్రభు నాకు ప్రేరేపించాడు. రాత్రి 12 అవుతుంది, నిద్ర వస్తుంది, రాసుకుంటూ కూర్చున్నాను. ఒక్కొక్కటి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే టైం అవుతుంది, నిద్ర వస్తుంది, 12 దాటిపోతుంది. నిద్ర లేదండి. ఒక వాక్యం మీకు చెప్పాలంటే సేవకుడికి ఏముండకూడదు తెలుసా? నిద్ర ఉండకూడదు. ఏముండకూడదు? నిద్ర వస్తుంది. ఆ తర్వాత ఈ బైబుల్ ఇదే పడేసి అక్కడ పక్కన పడేసి ప్రార్థన చేసుకున్నాయా, ఇక నిద్ర వచ్చేసింది, నా కళ్ళు కూడా నాకు సహకరించడని చెప్పి అట్టాగే పోనుకున్నా. నాకు దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడాడు. కానీ మీకేముంది? వెళ్ళిపోవాలని. దేవుడు మాట్లాడే స్థలం ఇది. దేవుడు నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. లోతైన వాక్యంతో నేను మాట్లాడుతా ఉన్నాడు. ఏమి మీకు ఎక్కువ వాక్యం చేస్తే నాకేమైనా డబ్బులు వస్తాయా? కాదు, పరలోకంలో నాకు ఆశీర్వాదం వస్తుంది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మీకు నేను పెట్టే భోజనం కారం మెతుకులు కాదు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, 65. ఇది తింటే 3 రోజుల వరకు అరగదంట. ఇది 3 రోజుల వరకు అరగకూడదు. చెప్పాలి. ఆమేన్. నువ్వు వెళితే కదిలితే కానాయుడి గుర్తుకు రావాలి. ఆదివారం అయితే అమ్మో, అయ్య చెప్పాడు మనకు వాక్యం. మహేష్ అయ్య ఏం చెప్పాడు? కానాయుడి మన మధ్యలోనే ఉంటాడు. ఇప్పుడు నంబర్ 2, హిత్తీయులు. చదవండి. ఎవరెవరు? చదవండి అక్క, చదవండి. హల్లెలూయా. నంబర్ 2 ఎవరంటే హిత్తీయులు. అందరు చెప్పాలి గట్టిగా. హిత్తీయులు అనగా అసూయ పరులు. హిత్తీయులు అనగా ఎవరు చెప్పండి అన్న? ఎవరన్నా? ఎవరోళ్ళు? నేను ఎట్టున్నాను, మీరు ఎట్టుండాలి నాతో. అట్టుంటే నేను మంట మండేది, విశ్వాసులు అయ్యేది. నేను ఎక్కడో, నేను అక్కడ, నువ్వు అక్కడ, నేను ఇక్కడైతే కుటుంబం అయితే విశ్వాసం ఎట్టుండాలి తెలుసా? సేవకుడు కంటే ముందుండాలి. ఆమేన్. సేవకుడు చచ్చిపోయినా ఆత్మ సావకూడదు, సంఘం సావకూడదు. మేము పోతాం కానీ మీరు నిలబడాలి దేవుని కొరకు. ఉపదేశం సావకూడదు, అగ్ని సావకూడదు, మంట సావకూడదు, కృప సావకూడదు, రగిలించబడాలి. ఈ బలిపీఠం మీద ఏ వ్యక్తి నిలబడినా ఆ వ్యక్తి నుంచి వచ్చి కృపే బయటికి రావాలి. కోటగెట్టుగా దేవునికి స్తోత్రం. ఆమేన్. చేతులెత్తి చెప్పు గట్టిగా. ఆమేన్. 2వ వాడి పేరు చెప్పండి. హిత్తీయులు, అసూయ పరులు. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరు? అది బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. తర్వాత చాలు స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, బుద్ధి లేని వారు ఎంత చస్తారు? అమ్మ, నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నాకెళ్ళి చూడాలి గట్టిగా. బుద్ధి ఉందా, బుద్ధి లేదా? కొంతమందికి అసూయ పరులతో సహవాసం చేయలేం, స్నేహం చేయలేం. అసూయ పరుని మన పక్కన చాలా ప్రమాదం. ఒకసారి నేను అన్నం తింటా ఉన్నాను, నా పక్కన అసూయ పరుడు అంటే నాకు తెలియదు. వాడు నా అన్నం తింటాడు, ముక్కలు చూస్తున్నాడు, అన్నం చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు నాకు తెలియలే. వాడు అసూయ. ఇంత తింటున్నాడు ఏంటి, ఇన్ని ముక్కలు వేసుకున్నాడు ఏంటి? జాగ్రత్త. వాళ్ళు మన పక్కన కూర్చోలే, మనం వాళ్ళ పక్కన. నన్ను తినలేదు, వాడు తినలేదు. వాడు తినలేదు. నాకేం ఆకలి వేస్తుంది. ఆయన ఏమన్నాడు? పాస్టర్ గారు మేము ఉపవాసం ఉన్నామని అన్నాడు. అంటే నేను లేనా? వాడు అసూయ. మేము ఇంత తింటామండి, ఎక్కువ తినమండి అన్నాడు. నేను తినేమో కడుపు నిండా. ఇటు నన్ను తినేట్లా
వాడు తినట్లా. ఓ మా పాస్టర్కి వెళ్ళి వస్తున్నా ఆ అంటుంది, కానీ అంటుంది ఎడ తింటానే ఆ మాటలు గుచ్చుకుంటున్నాయి, ఆ మాటలకు గుచ్చుకుంటున్నాయి. వీళ్ళకి అసూయ. అసూయ పక్కన భోజనం చేయబోకన్నా తమ్ముడు, అసూయ పక్కన తమ్ముడు, అసూయ పక్కన, అసూయ పక్కన, అసూయ పక్కన, అసూయ పక్కన. వాళ్ళు అసూయ పరులు, వాళ్ళకి అసూయ. అసూయతో బుద్ధి లేని వాడు అసూయ చేత సస్తాడు అని రాయబడింది. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అసూయతో సస్తారు. వాళ్ళకి సంపేది అసూయ చొప్పే. వీళ్ళు ఎదురవుతున్నారంట. ఎవరు ఎదురవుతున్నారు? మన ఇశ్రాయేలుకి ఎదురవుతున్నారు. ఇశ్రాయేలుకి ఎదురవుతున్న వాడి పేరు ఏమిటి చెప్పండి? రెండో వాడి పేరు హిత్తీయులు. అంటే అసూయ పరులు, అసూయ పరులు, అసూయ పరులు. నా మీద కూడా చాలా మందికి అసూయ. ఇంతమంది వస్తున్నారా, ఇంతమంది పాటలు పాడిస్తున్నాడే, ఇంతమంది నిలబెడుతున్నాడే, ఇంతమంది లైవ్లో చూపిస్తున్నాడే, ఈయన సంఘం బాగుందా, ఈయన కానుకలు బాగా వస్తున్నాయా, ఎంత దేవుడి దగ్గరికి పోతున్నాడు, ఎవరి కులస్తులను పట్టుకున్నాడు. అసూయ, 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 అసూయ. నీ అసూయ నిన్ను చంపుద్ది, నీ అసూయ నిన్ను చంపుద్ది. అసూయత చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎవరు దీవించబడతారో దేవుడు వారిని దీవించును గాక. నువ్వు అసూయతో చచ్చిపోతావు. బుద్ధి లేని దానివి, బుద్ధి లేని వాడివి. అసూయ ఉండకూడదు. వాళ్ళకి ఎదురవుతున్న వాడు ఎవరంటే అసూయ పరులు ఎదురయ్యారంట. వీళ్ళతో అన్నం తినలేం, వీళ్ళ పక్కన కూర్చోలేం, వీళ్ళ పక్కన మాట్లాడాం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూడండి, అసూయ పరులు ఎలాగ ఉంటారంటే, అసూయ ఎలాంటిదంటే కళ్ళకమ్ములాడుద్ది. చెప్పండి, కళ్ళకమ్ములాడుద్ది, తగాదులు పెట్టుద్ది అసూయ. అసూయ లోపల ఉంటే విషము చిమ్ముద్ది, విషము చిమ్ముద్ది అసూయ. వీళ్ళు ఎదురవుతుంటారు అప్పుడప్పుడు. వీళ్ళని మనం ఏం చేయాలంటే దీనికి పేరు పెట్టుకోవాలి. ఈమె హిత్తీయురాలు, ఈడు హిత్తీయుడు అని పేరు పెట్టుకోవాలి. వీళ్ళకి ఏముంది అంటే అసూయ ఉంది. వాళ్ళని నువ్వు చంపవసరం లేదు, వాళ్ళలో ఉన్న అసూయే వారిని చంపేస్తుంది. ఆమె 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 ఓకేనా? గుర్తుకొచ్చిందా? అసూయ పడుతున్నావా ఎవరి మీదన్నా? అసూయ నీకుందేమో, నీకు వచ్చాడేమో వాడు హిత్తీయుడు. ఇశ్రాయేలులో అడ్డుపడిన కానానీయుడు వచ్చాడు, హిత్తీయుడు నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అసూయ అంటే ఏంటంటే ఎదుటి వారు చీర కట్టినా, ఎదుటి వారు బంగారం పెట్టుకున్నా, ఎదుటి వారి స్థితిలో ఉన్నా నువ్వు వాళ్ళని చూసి సంతోషించే మనసు ఉండాలి. పక్కింటో ఇల్లు కాపురం పచ్చగా ఉంటే మనకు పున్నీళ్ళైనా పోస్తారండి. పక్కింటోడు ఎండిపోతే మనకు పోతాడా? కొంతమంది అట్టుండరు. వాడు ఎండాలి, మనం పచ్చగా ఉండాలి అనుకుంటాం. వాడు పచ్చగా ఉంటాడు, వాడు ఎండడు, నీవు ఎండిపోతావు. ప్రైజలో ప్రైజలో మీకు అసూయ అనే వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు చెప్తారా? చెప్పాలి. వాడి పేరేంటి? వాడి పేరేంటి? హిత్తీయులు. ఈరోజు హిత్తీయులు ఏమైపోవాలి చెప్పండి? హిత్తీయులు ఏమైపోవాలి? చంపబడాలి. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో వ్యక్తి పేరు చెప్పండి. హివ్వీయులు. హిత్తీయులు వేరు, హివ్వీయులు వేరు. ఇదొక జాతి. ఈ జాతి ఎవరు తెలుసా మీకు? ఈ జాతిలో ఉన్న లక్షణం చెప్పనా? హివ్వీయులు అనగా వ్యభిచారానికి, కామానికి సాదృశ్యం అని రాస్తుంది నా దగ్గర. వ్యభిచారపు వాళ్ళు కామానికి సాదృశ్యం. ఎముకతో 1000 మంది చంపిన సంసోను అని రాస్తుంది ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బా, ఆయనకు ఎదురైన వాళ్ళంట హివ్వీయులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? ఎందుకు అంటే సంసోనుని కామంతో బంధించింది అమ్మాయి. హలో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సంసోన్ని బంధించిన ఆ తాళ్ళు ఏమిటాయి అంటే కామపు తాళ్ళు. ఏ తాళ్ళు? కామపు తాళ్ళు. నీలో కూడా కామాత్ముడు, కామాత్మురాలు, కామాత్ముడు ఉంటాడు. వాక్యం అర్థమవుతుందా నీకు? హివ్వీయులు ఉంటారు. సంసోన్ని 1000 మందితో చంపిన సంసోనుని ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఆమెను పడేసిండు. ఆయన పడేసిండు, ఆమె ఆయన పడేసింది. ఎవరేమా? దెలీలా. ఏం పేరు? దెలీలా. దెలీలా కాదు, దెలీలా. సంసోన్ దెలీలా యొక్క తొడల మీద నిద్రపోతున్నాడు అంట. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కొలసి 3:5. మొదటి దశలోనిక 4:4.
ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక, అదిగో కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘట్టమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరుగుంటే దేవుని చిత్తం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అయ్యి బాబు ఇట్ట తొందరగా నువ్వే రారా, తొందరగా రా. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఘట్టము అంటే ఈడే. చిన్న మాట చెప్తున్నా మీకు, ఘట్టం అంటే వీడే. వీడు అన్ని జనుల వలె కామాభిలాష. అన్ని జనులు ఎలా ఉంటారు? కామాభిలాషలో ఉంటారు, కామాతృత ఉంటారు, కామంతో నడిపించబడతారు. వాళ్ళకి దేవుడి యొక్క పరిశుద్ధత, పవిత్రత, ఆధ్యాత్మికమైన జీవితం తెలియదు. మీరు జాగ్రత్తగా వినాలన్నా. ఈ కామాభిలాషలో ఉన్న అన్ని జనుల వల్లే అయ్యా వినోదు స్తోత్రం చెప్పు గట్టిగా. ఇను నాన్న ఎంతో తీవ్రత వాక్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, అవునా కదా? ఎంత ఆత్మతో తీవ్రత. ఎందుకని నేను అక్కడ చెప్పుకోలే నన్ను వినుకొండలో వారు చప్పట్లు కొట్టరా దేవుడికి? మరి మీకేం చెప్తున్నాను, మీరు వినాలి. నాకు టైం పాస్, నాకు ఎనర్జీకి ఎంత రాత్రి నిద్ర లేని టైం ప్రభు నాకు ఎందుకు ఇచ్చాడో మీకు చెప్పమని కదా. ఈ ఘట్టమును కాపాడుకోలేకపోతున్నాడు. వీడికి ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి పేరు ఏమిటి అయ్యా అనంటే, అనుకోండి సంవత్సరం తెలియని ఫోన్ చేసినట్టే వీడిని ఏం చేసిందంటే, ఒక కామాతృత అనే అమ్మాయి వీడిని వల్ల వేసుకుంది. వీడికి పరిశుద్ధత పోయింది, ఆధ్యాత్మ అభిషేకం పోయింది, కృప పోయింది. వీడు ఘట్టమును కాపాడుకోలేకపోతున్నాడు. ఘట్టమును అంటే వీడే కాపాడుకోలేని బలహీనుడైపోయాడు. మీకు అర్థమైందా ఈ మాట? వీడి ఘట్టమును వీడు కాపాడుకోవాలంటే అన్య జనుల వలె కామాభిలాష యందు మనసు ఉంచకూడదు. ఒక్కోసారి కామాతృత అనేది బాడీలో పెరిగిద్ది, నాకు తెలుసు. కారం ఉప్పు తినవాడికి కామం ఉంటుంది, తెల్లిగా పుట్టిన ప్రతి వాడికి కామం ఉంటుంది. కానీ కామాన్ని అనే ఇవియుణ్ణి, కామాతృతని ఇవియుణ్ణి చంపాలి అని అంటే నీకేముండదు తెలుసా? దేవుని చిత్తము. సాంసోన్ దేవుని చిత్తం చేయలే, యేసేపు దేవుని చిత్తము చేశాడు. యేసేపు సొక్క ఇప్పి పారిపోయాడు, సాంసోన్ సొక్కతోని పాపంలో పొర్లాడాడు. దేవుని చిత్తము సాంసోన్ చేయలేదు, దేవుని చిత్తం చేసింది ఎవరంటే యేసేపు. వీడి ఘట్టం కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఈరోజు నీ కామాతృతను నువ్వు చంపగలిగితే, స్త్రీవైనా పురుషుడివైనా నీ తలంపుల్ని, నీ ఆలోచనల్ని చంపగలిగితే నువ్వు దేవుని చిత్తము చేస్తున్నావు. అదే దేవుని చిత్తం. చప్పట్లు కొట్టండి గట్టిగా. నెంబర్ 1 కానాన్ని చంపావు, ఇవ్విని చంపావు. ఎవరాళ్ళు? హిత్తీలను చంపావు. ఇప్పుడు 3వ వాడి పేరేంటి? హివ్వీయుడు చంపాలి. నువ్వు నిలబడాలి. నువ్వు పడిపోతే దేవుని చిత్తం కాదు. నువ్వు చర్చికి వచ్చి పడిపోతే దేవుని చిత్తం కాదు. ఇన్నోదా వింటున్నావా? నువ్వు ఎవరిని చంపాలి ఈరోజు? నేను ఎవరిని చంపాలి ఈరోజు? కామాభిలాషను చంపాలి. ప్రభు సేవలో చాలా మంది ఘట్టమును కాపాడుకోలేకపోతున్నారు. మట్టి ఘట్టములే మనం మహిమకు మార్చాడు ఆయన. ఇవన్నీ వస్తాయి, పోతాయి. క్షణము కామాతృత ఏడ్స్ తీసుకొచ్చింది చాలా మందికి. 10 నిమిషాలు మనసు, దాని మీద తీవ్రత నీ జీవితాన్ని భద్రంగా నాశనం చేస్తుంది. సోలాలతో కట్టేశారు. ఎవరు తెలుసా? శాంసోనుని. శాంసోను చాలా అందంగా ఉన్నాడు. దట్ ఈస్ బ్యూటీ బాయ్. లిటరల్లీ నేను నీకు మాట చెబుతున్నాను. చిన్న గర్ల్, ఒక లేడీ శాంసన్ బంధించేసింది. నిన్ను హివ్వీయుడు బంధిస్తున్నాడేమో. అమ్మాయి, చెల్లి జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త. నువ్వు ఏ అమ్మాయికి లొంగిపోయావో, నీ మనసులో తలంపులో దేనికి నువ్వు ఇల్లు కట్టావో లోపల, దాన్ని ఈరోజు కూల్చుమాడు. అబ్బాయి, నువ్వు ఏ అబ్బాయికి ఇల్లు కట్టావో దాన్ని కూల్చేయి. బైబిల్ సెలవుస్తున్న మాట. నేను ఈరోజు ఈ వాక్యం అంతా తాపుతున్నా. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే నేను మరొకసారి ముందుకెళ్తా. దాన్ని ఆ మిగతా వ్యక్తులు ఎవరు మీకు చూపిస్తారు. జాగ్రత్తగానండి. బండ మీద
పాము జాడ అనండి గట్టిగా. సముద్రములో నావ జాడ, స్త్రీలో పురుషుని జాడ. ఏం కొట్టాడు దేవుడు దెబ్బ? బైబిల్ ఉన్న మాట. బండ మీద పాము పోతే ఎటు పని చెప్పలేవు, సముద్రంలో నావ పోతే అలలు వస్తే ఎటు పని చెప్పలేవు, అమ్మాయిలో అబ్బాయి చెప్పలేరు. హృదయ అంతరంగమును పరిశీలించబడిన నేనే చెప్పగలను అన్నాడు నా తండ్రి. హల్లెలూయా. కానానీయుడు చచ్చిపోను గాక, ఈవీలు చచ్చిపోను గాక, హిత్తీలు చచ్చిపోను గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. రైట్, కళ్ళు మూసుకుందా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సమయం 1 గంట అవుతుంది. నీ ఆత్మకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే మరొక ఆదివారం ఉపదేశములో నుంచి మాతో మాట్లాడు నాయన. కృపతో మాట్లాడు తండ్రి, అద్భుతాలతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, కూర్చోండి, అందరూ కూర్చోండి. తమ్ముడా.